గోపాల సాముద్రికము అరచేతిలో జీవిత రహస్యాలు తెలుసుకునేటువంటి క్రమంలో హృదయరేఖ ఆత్మగతమైనటువంటి బంధాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఈ హృదయరేఖ ఈ అరచేతిలో ఈ దిగువ భాగం నుంచి గురుస్థానం వైపు వెళుతూ ఉంది. ఇది స్పష్టంగా క్లియర్గా ఉండి ఈ కర్మగతమైనటువంటి అంశాలు బంధుత్వము, స్నేహము, ప్రేమ, కరుణ, ఆత్మీయత, అనురాగము, ద్వేషము, ఈ రాగద్వేషాల గురించి తెలియజేసేటువంటి ఈ హృదయరేఖ, దీన్ని ఆత్మరేఖ అంటాం మనం. ఆత్మగతమైనటువంటి బంధాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇది ఈ క్షేత్రంతో మనం కంపేర్ చేసి చూసినప్పుడు హృదయరేఖ స్పష్టంగా ఉండి చాలా చక్కగా ఒక గీత మాదిరిగా ఉండి ఈ మానసిక భావము ఉన్నతంగా ఉంటే, మృదువుగా ఉండేటువంటి హస్తం అయితే ఆ వ్యక్తి తన యొక్క బంధాలన్నిటినీ కూడా చక్కగా ఒకదానితో ఒకటి, ఒకరితో ఒకటి ఆత్మీయత, అనురాగాలు పంచుకుంటూ జీవిత పర్యంతము కూడా తన బంధాలను కాపాడుకుంటూ చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకవేళ ఈ రేఖ విచ్ఛిన్నమైతే మధ్యలో ఏదో ఒక వయసులో విచ్ఛిన్నమైనటువంటి సమయంలో బంధాలని కోల్పోతున్నప్పుడు మనం ఈ క్షేత్రాన్ని పరిశీలించాలి. ఈ క్షేత్రాన్ని పరిశీలించి దాన్ని మనం రికార్డ్ చేసి ఆ క్షేత్రం యొక్క లక్షణాలని మనం అనుసరించినప్పుడు ఏ వయసులో ఈ వ్యతిరేక భావాలు కలుగుతున్నాయి అనేటువంటిది మనం రికార్డ్ చేసి ఈ వ్యతిరేక భావాలకి కారణం ఏమిటి, మనలో ఉండేటువంటి ఈ స్టిఫ్నెస్, అంటే మనం కొంతమంది చేతుల్లో ఈ క్షేత్రము, స్వరూపము, ఈ స్వభావము, ఈ రంగు, వీటి చర్మ యొక్క మృదుత్వము తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు పెళుసు స్వభావం కలిగి ఉంటారు, బంధాలని బలహీనపరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు, ఆదర్శ పురుషులు, మన పురాణ ఇతిహాసాల నుంచి, సనాతన ధర్మం నుంచి మనం తెలుసుకున్నటువంటి విషయాలను అనుసరిస్తూ మనసుని కుదుటపరుచుకొని ప్రశాంత చిత్తంతో గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మన కర్మ వ్యతిరేకమైనటువంటి భావాల వలన ఏర్పడినటువంటి కర్మగత అంశాలను మార్పు చేసుకొని సత్కర్మగా మార్చుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకుని బంధాలను పటిష్టం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సలహా ఇవ్వడానికి మనం ఈ క్షేత్రం ఎలా ఉందో పూర్తిగా పరిశీలించవలసి ఉంటుంది. ఎవరి కర్మకు వారి కర్తలు, మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి మనల్ని మనం అభివృద్ధిలోకి నడిచే విధంగా తగు సూచనలు ఇవ్వచ్చు.